పరిచర్య చేయటానికే వచ్చానన్న ప్రభులేలు. పరిచర్య చేయించుకోవటానికి రాలేదని సెలవిచ్చావు ప్రభు. నిబంధనలో నిలబెట్టావు ప్రభులేలు. నిబంధన కలిగి ఉండే విధంగా సహాయం చేసేది దేవుడు ప్రభు. నీకు వందములు స్తుతి. నేను ఈ సమయంలో జ్ఞాపం చేసుకున్నా నీ నిబంధనలో పాల్గొని తీసుకునే విధంగా నేను మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు మనం వాక్యం జ్ఞాపం చేసుకుందాం. నిబంధన గురించి మనం జ్ఞాపం చేసుకుందాం. బల్లభోజనం అంటే ఒక నిబంధన. మరి నిబంధనలో మళ్ళీ పాల్గొని తీసుకుంటున్నాం అంటే బల్లభోజనం అంటే ఖచ్చితంగా అక్కడ ఒక నిబంధనకు సంబంధించినటువంటి విషయం అండి. నువ్వు తీసుకోమ్మా. ఈరోజు వాక్యం ఇర్మియా గ్రంథంలో 31:37 చదవమ్మా. ముప్పై ఒకటి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చెయ్యు దినములను వచ్చుచున్నవి. ఇదియే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పిమ్మట అయితేనను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసి కొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను. వారి హృదయముల మీద దానిని వాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై యుందును, వారు జనులగుదురు. మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. చాలా ఇక్కడ దేవుడు మన కోసం ఏం సిద్ధం చేస్తున్నారండి? నిబంధన. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం 2 విధాలుగా పిలుస్తామండి. కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన. అంటే మన కోసం దేవుడు నిబంధన చేశారు. ఆయన మన కోసం నిబంధన చేశారు. ఆ నిబంధనకు బద్దులమై ఉంటామని వాగ్దానం చేసేవాడు. మనం వాగ్దానం చేయటం ఇప్పుడైతే బాప్తిసం తీసుకోవటం. అయ్యా నీ నిబంధనలో మీ పాల్గొని తీసుకుని ఉంటాం, నీ రక్తం ద్వారా మీకు కడగబడతాం అని ఒక నిబంధనలు తీసుకుని వారు ఉంటామండి. అదేవిధంగా పాత నిబంధన కాలంలో అయితే వారందరూ కూడా ఒక ప్రతిష్ఠ చేశారండి. అది ఒక నిబంధన. అంటే ఆ నిబంధనకి లోబడి మనం ఉండాలి. అలాగని దేవుడు ఇస్తానైన ఆశీర్వాదాలన్నీ కూడా ఒక క్రమం ప్రకారంగాను ఆయన మనకి ఇస్తూనే ఉంటారు. మన ఈ భూలోకం మీద సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు కూడాను మనకున్న నిబంధనలు మనం ఖచ్చితంగాను నిలిచి ఉండాలండి. ఆ నిబంధనే క్రమం అంటాం. క్రమంలో ఉన్నాం అనుకోండి అన్ని సక్రంగా నడిచిపోతాయి. క్రమం తప్పితే దాన్ని ఏమంటారండి? ఏమంటారు? క్రమం తప్పితే ఏమంటారు? ఎందుకంటే క్రమం తప్పితే అక్రమం అంటారు. క్రమంలోనూ ఆశీర్వాదం ఉంటుంది, కానీ అక్రమంలోనూ దేవుని శాపం ఉంటుందండి. అంటే క్రమం అంటే అన్నిని సకాలంలో పూర్తి చేసుకోవటం, లోబడి ఉండటం. అక్రమం అంటే తిరుగుబాటు చేయటం, మన ఇష్టానుసారంగా నడుచుకోవటం. మరి ఈ రెండింటికి తగిన ప్రతిఫలాలు ఉంటాయండి. దేవుడు నిబంధన చేశారు అంటే మనం నడిపించడానికి వచ్చిన దేవుడు
మనకి ఆ రోజుల్లో ఒక నిబంధన చేశారండి. నిబంధన బద్దులై ఉండి అన్నారు. ఆ మాట నిర్గమాకాండం 19వ అధ్యాయంలోను స్పష్టంగా కనపడుతుంది. చూడండి 19:5. కాగా కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో జనులలో నాకు స్వకీయ సంపాద్యము అవుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండుమునని చెప్పుము. మరి ఆ నిబంధన ఎటువంటిది? ఇందుకు ప్రభు ఏం చెప్తున్నారు? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే మాటకి అర్థం ఆ మాటకి అర్థం ఏంటి? స్వకీయ సంపాద్యము. ఆ మాటకి అర్థం ఏంటంటే దేవుని సొత్తు, ఆ ఇంటిలోని సొత్తు మనం అంటే దేవుని ఆస్తి. ఎందుకంటే పిల్లల్ని ఏమంటారండి? అది దేవునికి సంబంధించినటువంటి దేవుని సొత్తుగా ఉన్నాము అంటే దేవుని యొక్క ప్రజలు, అంటే దేవుని యొక్క ఇంటి వారు. ఈ భూమి అంతా ఎవరిది? వారిదేనండి, అంటే దేవునిదే. కేవలం వీటన్నిటిలో కూడా మనం ఆశీర్వాదకరంగా జీవించాలి అంటే మన దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి, అందుకు లోబడే వారమే ఉండాలి. లోబడ్డామనుకోండి ఖచ్చితంగాను సృష్టి కూడా క్రమంలోనే ఉంటుంది. అందుకే ప్రభు మొట్టమొదటి ముందుగా చెప్తున్నారు ఆయన, మీరు నా మాట లోబడి ఉండండి, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. యాజక రూపం అంటే ఏమిటి? దేవుణ్ణి ఆరాధించేవారు గాను, దేవుని గణపరిచేవారు గాను, దేవుని పరిశుద్ధత కలిగి జీవించేవారు గాను, ఈ లోకంలోను దేవుని ప్రజల కింద జీవించడానికి ఎన్నుకున్నారండి. ఇది ఒక నిబంధన మనకి. అందుకే మనం మన ఇష్టానుసారిగా మాట్లాడకూడదు, మన ఇష్టానుసారిగా బతకూడదు, మన ఇష్టానుసారిగా జీవించకూడదండి. ఇక్కడ దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. అది దేవుని చిత్తం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని సొత్తు అయిన ప్రజలు కూడా పరిశుద్ధులుగా జీవించటానికి ఇక్కడ మనం ఆ నిబంధనకు లోబడేవారు ఉండాలండి. పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో చెప్పవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజలను పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచు. అందుకు ప్రజలు యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరము ఇచ్చిరి. అందరూ ఏం చేశారు? ఒప్పుకున్నారండి. అయ్యా నువ్వు చెప్పినట్టుగానే మేము చేస్తాము అంటే నిబంధనకి బద్దులమయ్యాం. ఇప్పుడు ఏదైనా ఒక నిబంధన చేసుకున్నాం అనుకోండి, ఒప్పంద పత్రం చేసుకున్నాం అనుకోండి, రాసిన వాళ్ళు సంతకాలు పెడతారు, దానికి లోబడిన వాళ్ళు సంతకాలు పెడతారు. ఇద్దరు దానికి కట్టుబడి ఉండాలి. అది ఒప్పంద పత్రం, అదే నిబంధన. దాంట్లో ఎవరన్నా కానీ దాంట్లో ఆ నిబంధనకు లోబడకపోతే అది ఏం జరుగుతుంది? ఆ ఒప్పందం ఆ చెల్లుబాటు అవుతుందా? అందరూ కూడా ఒప్పుకున్నారండి, మేము ఇలాగే జీవిస్తామని, నువ్వు చెప్పినట్టుగా వింటాము అని. మరి దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నారు ఈరోజు. ఆయన ఒకటే చెప్పారండి, మోసే ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మిక ఉంచినట్లు
నట్లు నేను కారుమబ్బులో నీ యొద్దకు వచ్చిందని చెప్పాను. మోసే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోసేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాటికి అంటే ఏమిటి? నేడును రేపును 3వ నాటికి. నేడు నీకోసం కలవరశిల మీద యాగమయ్యారు ప్రభు. రేపు పునరుత్థానం కోసం సమాధిలో ఉన్నారు. 3వ నాడు తిరిగి లేచారు. ఆ రోజుకి మనం ఎలాగుండాలి? సిద్ధము కలిగి ఉండాలండి. ఇక్కడ మన బట్టలు ఉతుక్కోవటం అంటే ఏమిటి? మన నీతి క్రియలు, మన నీతి కాదండి, దేవుని నీతితో మనం ఈ లోక మురికిని అంతా కూడా మనం శుద్ధి చేసుకునేవారు మనం ఉండాలి. ఇది నిబంధన. కానీ ఈ నిబంధన మీరు పాటించగలిగారా? లేదండి. ఎందుకంటే నిబంధన పాటించకపోతే ఏం జరుగుతుందంటే, మీకు రోమీయులలో 8వ అధ్యాయంలో 22 వచనం చదువు. రోమీలు 8:22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా ఎందుకు ములుగుతుందండి? ప్రసవ వేదన పడుచున్నదని ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు. మరి సృష్టి ప్రసవ వేదన ఎందుకు పడుతుందండి? ఇప్పుడు కురవనా వద్దా వర్షాలు, రావాల్సిన సమయంలో రాకూడని సమయంలో రావటం, వచ్చినడు ఉపద్రవాలుగా రావటం, వస్తే కుంభవర్షం, లేకపోతే అలా మారిపోవటం. ఎందుకంటే మనిషి క్రమం తప్పితే సృష్టి క్రమం తప్పుతుందండి. ఆ నిబంధనలో మన క్రమం తప్పితే మరి దానికి అక్కడ విలువ ఎక్కడ ఉంటుంది? ఇంకా ఎప్పుడన్నా చూడండి, మనిషి కనుక క్రమం తప్పాడు అంటే, లోకం పాపంతో నిండిపోయిందంటే ప్రకృతి కూడా విరుద్ధంగా ఉంటుందండి. భూకంపాలు రావడాలు కానీ, తుఫానులు రావడాలు కానీ, విపరీతమైన పరిస్థితులు, భయం ఉండదు ఎవరికని. దైవోక్తి లేని ఎడల జనులు కట్లు తెంపుకుని తిరుగుదురండి. ఎవరు భయం లేదు. తల్లిదండ్రుల మీద భయం ఉండదు, పెద్దవాళ్ళ మీద భయం భక్తులు ఉండవు, ఏమి ఉండదు. నేనన్నట్టుగా తల ఎత్తుకు తిరిగే వారికి ఉంటారు, కానీ తల దించుకుని వినయంగా ప్రవర్తించేవారు లోకంలో ఒక్కరు కూడా కనపడరండి. అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తాయి? నిబంధనకు మనం ఎప్పుడైతే విరుద్ధంగా నడుచుకోవటం మొదలు పెట్టామో అప్పటి నుంచి చూడండి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇదే విధంగా ఉంటుంది. దేవుని యందు భయం అనేది, భక్తి అనేది ఏమాత్రం ఉండదండి. దేవుడు అంటాం కానీ దేవునికి భయపడం. మరి ఈ విపరీతమైన పరిస్థితి ఉన్నప్పుడు సృష్టి ఏం చేస్తుంది? మనుషులలో ప్రవర్తన, అదే వాళ్ళ పరివర్తన రావటం కోసం ములుగుతూ ఉంటుందండి. వీళ్ళు ఎప్పుడు రక్షించబడతారో, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో, వీళ్ళు తెలుసుకుంటే ఈ బరువు అంతా ఎవరు మోస్తారు? ఎందుకంటే పాపభారం ఎవరు మోస్తున్నారు? ఈ భూమేనండి. ముందు చదువు అక్కడ. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఒక నిమిషం 20 చదువమ్మా.
ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రమును పొందుతున్నను నిరీక్షణ గలది స్వేచ్ఛగా కాక దానికి లోబడిన వాని మూలముగా వ్యర్థపరచబడేను. సృష్టి అంతా దేనికోసం ఎదురు చూస్తుందండి? విడిపించబడిన దేవుని దాస్యములో నుండి మొత్తం సృష్టి అంతా కూడా దేనికోసం ఎదురు చూస్తుంది? మనలో మార్పు కోసం అని. ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడతామో ఆ పాపభారం అంతా ఎవరం వస్తుందండి? మొత్తం సృష్టినండి. దేవుని పిల్లలలో పరివర్తన రావటం కోసం, మార్పు రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. ఈ పరిస్థితుల్లోనే ఆయన ఇచ్చే నిబంధన మీరి ఉండటం వల్ల, ఆ నిబంధనకు బద్దులుగా ఉండవలసిన వారు నిబంధన లేకపోవటం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కోసమే ఇక్కడ మరొక కొత్త నిబంధన చేయటానికి దేవుడు వచ్చారండి. అప్పుడు ఇచ్చిన ఫస్ట్ నిబంధన ఎలాగిచ్చారు? రాతి పలకల మీద. రాతి పలకలు అంటే ఏమిటి? కఠినమైన హృదయం కలిగి ఉన్నప్పుడే ఇచ్చారండి. రాతి గుండెలాగా ఉండిపోయినప్పుడే, మార్పులు లేవు. తిరుగుబాటు చేయడం వల్ల మోసే ఏం చేశాడు? దాన్ని అని ఇచ్చినటువంటి పలకల్ని తీసి రాళ్ళకి కింద వేసి కొట్టాడు, సుపాకల కొట్టాడు. ఆ నిబంధన ఆ నిబంధన అంటే ఏంటది? ఇచ్చిన 10 ఆజ్ఞలని. ఆ నిబంధన బద్దులే లేవు, ఆ శాపాలన్నీ మోస్తున్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని మళ్ళీ రక్షించుకోవటానికి కొత్త నిబంధన కింద తన కుమారుడిని పంపించారు. ఇప్పుడు ఆయన వస్తారు. ఆ నిబంధన ఎక్కడ రాస్తున్నారు ఇప్పుడు? అప్పుడైతే రాతి పలక మీద రాశారు, ఇప్పుడైతే హృదయముల మీద రాస్తారు. ఇందుకే వాక్యం ఎక్కడ ఉండాలి ఇప్పుడు? హృదయంలో. పుస్తకాల్లో కాదండి, హృదయంలో ఉండాలి వాక్యం. అంటే ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉండాలి? ఈ హృదయమైన దేవాలయంలో ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ ఉండే స్థలం ఇది. అందుకే హృదయంలో రాయబడింది. ఆ హృదయంలో రాయబడినటువంటి వాక్యము మనం లోబడి బద్దులమై ఉండాలి. అంటే ఎవరో చెప్తే మనం చర్య చేసుకోవడం కాదండి. మనలో ఉన్న హృదయంలోని వాక్యాన్ని మనం గ్రహించుకుని మన పొరపాటును మనం అక్కడ చక్కబరుచుకుని సరి చేసుకునే వారమని ఉండటమే నిబంధన బద్దులము. ఇప్పుడు అలా ఈ ట్రాఫిక్లో వెళ్తాం అనుకోండి, ఆ వెళ్తా ఉన్నట్టు సిగ్నల్ పడితే ఏం చేస్తాం మనం? అంటే వాళ్ళు చెప్తే ఆగుతావా, లేకపోతే చూసి ఆగుతావా? ఆగాలన్న మాట ఎక్కడుంది? ఈ హృదయంలో నాటుపడిపోయింది మనకి. సిగ్నల్ పడితే ఆగాలి. అందుకే నిబంధన కూడా ఎక్కడ ఉండాలి? మన హృదయం నాటపడాలి. అందుకే వాక్యం ఎక్కడ ఉండాలి? ఈ హృదయం నాటపడాలి. ఆ వాక్యం ఇక్కడ రాశారు ఆయన. అదే పరిశుద్ధాత్మ చేసే క్రియదేనండి. కింద వాక్యం ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో రాయబడుతుంది. అదే కొత్త నిబంధన. ఆ నిబంధన మనం లోబడాలి. అది దేవుని ద్వారా మనం సిద్ధపరచబడుతున్న మనం వారిగా ఉంటామండి. అందుకే వాక్యాన్ని మనం ఇష్టానుసారంగా తీసుకోకూడదు. హృదయం ఏది? వాక్యం ఉండే స్థలం. అందుకే మరి శుక్రవారం కూడా జ్ఞాపం చేసుకుని చూడండి. అన్నిటికన్నా నీ హృదయములు అంటే హృదయం ఎవరు చేరతారు? ఇది కొత్త నిబంధన. ఆ నిబంధన జ్ఞాపం చేసుకోవటానికి మనం ఎప్పుడు కూడాను అందులో నిలిచి ఉండాలండి. ఇంకా ముందుకు వెళితే చూడండి, మరి ఈ నిబంధన మనం ఎలా తీసుకుంటాం? ఇది మా ఇరిమియా గ్రంథంలో ఇంకా ముందు 33 వరకు చదువు. మూలవాక్యం ఇరిమియా గ్రంథంలో 31, 32, 33 వస్తున్నారు.
ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మ విధి. అంటే విధి అంటే ఏమిటి? బాధ్యత. చెయ్యాలి, ఖచ్చితంగా చేయవలసింది అది విధి. మనకి ఆ విధిలో నిలవాలి, బాధ్యతలో నిలవాలి. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ యజమాని ఉంటాడు, ఆ యజమానికి అని చెప్పి చేస్తాడా, బాధ్యతగా చేస్తాడా? అంటే ఇంట్లో వాళ్ళు చెప్పియే చేస్తాడా, తన ఆయనకున్న బాధ్యతలను చేస్తాడా? ఆయన బాధ్యత మర్చిపోతే యజమాని కనుక బాధ్యత మర్చిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ కుటుంబంలోని యజమాని కనుక బాధ్యతలు మర్చిపోతే మీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? ఇబ్బందులు పాలు. మరి సంఘంలోను సంఘ బిడ్డల బాధ్యతలు మర్చిపోతే సంఘం పరిస్థితి ఏమవుతుంది? ఆశీర్వాదాలు రమ్మంటే ఎలాగొస్తాయి? ఈ తీర్పుకు సంబంధించిన నిబంధన అండి ఇది. అంటే రక్షణ సంబంధించిన నిబంధన. అది జ్ఞాపకం చేసుకోవడానికే ఈ బల్ల భోజనాలండి. అంటే బల్ల భోజనం దేనికి? అయ్యా నీ నిబంధనకి లోబడి ఉన్నాను, నా కోసం నువ్వు కార్చావు రక్తము, ఆ రక్తాన్ని నేను గుర్తించి ఉన్నాను, నా పాపం నీ యొద్దకు తీసుకొస్తా పరిష్కరించుకుంటున్నాను, నువ్వు చెప్పిన నిబంధనకి లోబడి ఉన్నాను, అందుకు లోబడి ఉన్నాను కాబట్టి నిన్ను నేను చేర్చుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు నాలోనే ఉన్నావు అని మనం దేవునికి లోబడి ఆయన మనలో చేర్చుకుని ఆ రక్తాన్ని మనం తీసుకుని మన పాపాలన్నిటిని ఆయన దగ్గర తీసుకువచ్చి దాని చొత్త శుద్ధి చేసి మనం దేవునికి లోబడేవారు ఉండాలి. ఎందుకంటే పాప పరిహారం కింద రక్తమే పాపానికి పరిహారం అని ఆ దేవుడు నిర్ణయించింది. అక్కడ ఒక నిబంధన జరగాలంటే రక్తం చిందించబడాలి. ఆ యొక్క రక్తమే పాపానికి పరిహారం. అది దేవుడు ఇచ్చాడు. ఆ మాట లేవి కన్ను తీయమ్మ. లేవి కాండం 17వ అధ్యాయంలో 11, 12 వచనాలు. రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద ప్రోయుటకై దానిని. ఇందుకు రక్తం ఎందుకు ఇచ్చారండి? బలిపీఠం మీద పోయుటకై. రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి. దేనికి ప్రాయశ్చిత్తం? మా కోసం, అపరాధాలకి, పాపాలకి, దోషాలకి ప్రాయశ్చిత్తం కింద రక్తం ప్రోక్షించాలి. ఇప్పుడు మన రక్తం ప్రోక్షిస్తే అంటే మన ప్రాణం కనుక దేవునికి ఇచ్చేస్తే ఇంక మన జీవం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పాపం చేసాం, పాపాన్ని పరిహారం అనేది రక్తం ప్రోయాలి. రక్తం కనుక మనం చిందించేస్తే ఇంకా మన జీవం ఎక్కడ ఉంటుందండి? ఒక పాపానికి బలి కింద మనం అర్పించేసుకుంటే అలా ఎన్నిసార్లు అర్పించుకోవాలి మనం? ఒక కాని మాట మాట్లాడితే అది పాపమై కూర్చుంటే ఆ పాప పరిహారం కింద మనం అర్పించుకోవాలంటే మరి రక్తం చిందించాలంటే అది సాధ్యపడుతుంది? మరి పరిహారం ఎలా జరుగుతుంది? అందరూ పాపలమేనండి. ఎందుకంటే ఎవరి వల్ల కాదు కాబట్టి మనం అందరం ఎలా ఉన్నాం? మనం పాపంలో పడిపోయి ఉన్నాం. ఆ పాపాన్ని పరిహారం కింద ఆ పాపం అన్నిటికీ పరిష్కరించడానికి ఏకైక బలి కింద ఆయనే ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని బలిపీఠం మీద ఆయన సిందించి ఆ నిబంధన గుర్తు కింద అక్కడ బలి రక్తం కింద దేవుడు మనకి ఇచ్చారండి. అదే కొత్త నిబంధన. ఆ నిబంధన మనం గుర్తు చేసుకోవడానికి బలభోజనం తీసుకుంటామని.
అయ్యా నీకు నీకు లోబడి ఉన్నాను, నా పాపములు అపరాధ దోషములు అన్నీ కూడా నీ ఎదురు తీసుకొచ్చి ఉన్నాను, నీ రక్తంతో నన్ను కడగండి అని దేవుని మనం అడిగి ఆ నిబంధనకు మనం బద్దులమై ఉండి మనం కడుక్కునే ప్రదేశమే ఈ బల్లభోజన ప్రదేశమే. ఆ బల్లభోజనాన్ని కొత్త నిబంధన అంటారు. ఆ నిబంధన బద్దులుగా ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. దానికి మనం లోబడి ఉండాలి. మరి ఎంతవరకు లోబడుతున్నాం మనం? పాపం చేసిన మనమే లోపడకపోతే మనకి ఏ విధంగా మనకి విడుదల వస్తుంది? అందుకే సృష్టి అంతా దేనికోసం చూస్తుంది? మళ్ళీ పరివర్తన రావడం కోసం. ఎందుకంటే మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అంటే, ఇక్కడ 1 కొరింథీయులు రాసిన పత్రిక చూడు 10వ అధ్యాయంలో 15 నుంచి 21 వచనాలు. 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో 15 నుంచి 21 వచనాలు. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుచున్నాను. మీరు చెప్పు సంగతులను నేను చెప్పు సంగతులను మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనముకు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించు వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. కారు కాదమ్మా, కారా అంటే ప్రశ్న. ఒక నిమిషం అమ్మ. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన? మనందరం బలభోజనం తీసుకుంటున్నాం. ఈ బలభోజనం మీద ఏమైంది? పర్లేదు చెప్పండి. కనుక మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. మనందరం కూడా ఆ ఒక్క రొట్టెలోనే పాల్గొని తీసుకుంటున్నాం కదా. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరముగానే ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించు వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా. నమ్ముతున్నారమ్మా? ఇప్పుడు ఈ బలభోజనం దేనికి సంబంధించింది? అంత బలభోజనం తీసుకుంటున్నాం మనం. ఆ బలభోజనం దేనికి సంబంధించింది? లోక పాపము మోసుకొని దేవుని గొర్రెపిల్ల శరీరము రక్తము. అది మనం నమ్ముతున్నామండి. నమ్మితేనే బలభోజనానికి ప్రాముఖ్యత. అంటే అది మనలో క్రియ చేస్తుంది. ఎందుకు మనం నమ్ముతున్నామా? అదే పౌలు అడుగుతున్నారు. మనందరూ తీసుకుంటున్న ఒకటే రొట్టె, ఒకే పాత్ర. ఆ పాత్రే, ఆ రొట్టె నిబంధన. ఆ నిబంధన బద్దులమై ఉన్నాం మనం. అది బలి కింద అర్పించబడింది. అంటే కలవరిగిరి మీద బలి కింద అర్పించబడింది. నమ్ముతున్నాం మనం. ఆ నమ్మకం వల్ల ఏం కలుగుతుంది మనకి? పాప విమోచన. నమ్ముడు సాధ్యమైతే సమస్య సాధ్యమేనండి. నమ్మాలి. ఇది ఇప్పుడు ఇదే రొట్టె ఉంది. ఇది మామూలు రొట్టె లేకపోతే క్రీస్తు శరీరమా?
క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అని మరి నమ్మి విశ్వసించి దాన్ని భయము భక్తితో మరి తీసుకుంటే అంతరంగంలో క్రియ జరుగుతుంది. అది నమ్మాలి, భయము భక్తితో తీసుకోవాలి. అది ఖచ్చితంగా బలిపీఠం మీద తీసుకున్నామని గ్రహించుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాం, రైటే. కానీ ఆ తర్వాత ఏ నమ్మకంతో అయితే మనం బలిపీఠం మీద బల్ల భోజనం తీసుకుంటున్నామో ఆ తర్వాత మళ్ళీ మనం ఏ బల్ల మీద చేయి పెడుతున్నాం? ఇంకా ముంచేది ఉండమ్మా. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. ఎందుకంటే సాతానికి బలులు ఉన్నాయి, దేవునికి బలులు ఉన్నాయి. సాతానికి బలిపీఠం ఉంది, దేవునికి బలిపీఠం ఉన్నది. దేవుని బలిపీఠం మీద పాల్గొని తీసుకుని నమ్మకున్న విశ్వాసం క్రీస్తు రక్తాన్ని శరీరం తీసుకుంటున్నాం మనం. అలాగని సాతాను బలిపీఠం దగ్గరికి అంటే వాటికి సంబంధించిన విగ్రహం సంబంధించినటువంటి బలిపీఠం దగ్గరికి వెళ్ళి మనము ఆ బలిపీఠం మీద ఉన్నాయి మనం పరిపూర్ణంగా ఇష్టపూర్వకంగా తీసుకు తింటున్నాం అనుకోండి, మరి ఇందులో బల్ల భోజనం మీద చెయ్యి పెట్టి భోజనం చేసిన మనము ఆ బల్ల మీద కూడా భోజనం చేస్తే మరి ఏ విధంగా ఉంటుంది? మనం ఆ బల్లకి బద్దులమా, ఈ బల్లకి బద్దులమా? దేవుని యొక్క శరీరానికి రక్తం, శరీరానికి రక్తం అంటే ఒక నిబంధనకు మనం లోబడ్డాం. ఆ నిబంధన కోసం తన శరీరాన్ని మనకు అనుగ్రహించారు, ఆయన తన రక్తాన్ని చిందించారు, శరీరాన్ని చీల్చివేశారు, ఆహారంగా నిచ్చారు, జీవాహారంగా మారారు ఆయన. ఆ రక్తము మన పానీయంగా మారారు ఆయన. ఆయన మనలోకి ప్రవహించారు, మనల్ని విమోచించారు, రక్షించారు. బలి పశువు కింద బలి ఇక్కడ ఈ యొక్క బలిపీఠం మీదే ఆయన బలి అయ్యారు. ఆయన ఆయన అయితే నిబంధనకు లోబడ్డారు. కానీ తీసుకుంటున్న మనము ఆ నిబంధనకు లోబడి వచ్చి బలభోజనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత మరొక బల్ల మీద మనం తీసుకుంటే అది ఎలాగుంటుంది? ఎప్పుడైనా చూడండి, ఒక నిబంధన మనం సిద్ధపడుతున్నప్పుడు దాని పుట్టుపూర్వతాలన్నీ కూడా మనం ఖచ్చితంగాను జ్ఞానం చేసుకోవాలి. ఎందుకంటే నోటు రాసి వాళ్ళు చెప్తారు చూడండి, ఆమె చదువుకున్నారా, అన్ని గ్రహించుకున్నారా, సంతకం పెడుతున్నారు, జాగ్రత్త చదువుకున్నారా లేదా? రేపు వద్దని తేడా వస్తే ఖచ్చితంగా మీకు అది ఇబ్బంది అవుతుంది. మీరు జ్ఞానం చేసుకున్నారా లేదా, చూసుకున్నారా లేదా అని 1-4 సార్లు ఎందుకు అడుగుతారండి? ఎందుకంటే దేవునితో మనం నిబంధన చేస్తున్నాం. ఆ నిబంధన బద్దులమై ఉంటే దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయండి. కానీ నిబంధన విరోధులుగా ఉన్నాం అనుకోండి, నిబంధన బద్దులకి ఏమొస్తుంది? ఎందుకంటే మన రుణం ఉందనుకోండి, ఆ రుణానికి మన పత్రం రాసాం, కానీ మనం ఇక్కడ మనం ఇవ్వడానికి సిద్ధంగా లేవు. అవతల ఊరుకుంటాడా? ఆ మనిషి ఏం చేస్తాడు? అప్పుడు తీసుకెళ్ళి ఖైదులో పడేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు సావదండి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? అందుకే అంటున్నాడు నేను, అది మీకు తెలియదా? ఇంకా ముంచదమ్మా. నేను ఇక చెప్పున్నది ఏమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు బలులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్తున్నాను. మీరు దెయ్యములతో పాలువారు నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ఈ వివేచన అనేది మనకు ఖచ్చితంగా ఉండాలండి. మనం ఏ పాత్రలో తాగుతున్నాం, ఏ పాత్రకు బద్దులమై ఉన్నాం. చాలా సంఘాల్లో జరిగేది ఇదేనండి.
ఈ నోటితో బలబోధం తీసేసుకుంటాం, ఇదే నోటితో కళ్ళు ఇదే సూపర్గా సారాయి కొట్టులోనో బ్రాంతి కొట్టులో వెళ్ళిపోయి ఆ బ్రాంతి తాగేస్తాం. ఆకలి ఎక్కడో భోజనాలు జరుగుతున్నాయంటే అదే భోజనాలు మనకు అనవసరం, శుభ్రంగా వెళ్ళి అవన్నీ తీసుకుని వచ్చేస్తాం మనం. అది ఎక్కడ బలిచ్చినా అది ఏం జరిగినా పట్టింపు లేదు. మరి ఈ పరిస్థితిలో ఉంటే నిబంధన బద్ధం అయిపోతే మరి ఆ నిబంధన బద్ధం జరిగినప్పుడు ఆ శాపం ఎలాగుంటుంది? ఇందుకే మరి ఎవరితో పెట్టుకుంటున్నామని మనం దేవునితో నిబంధన పెట్టుకుని దేవుని విరోధంగా చేస్తే మరి సమాధానం ఎలాగొస్తుంది? ఎందుకంటే 2 రకాల పాపాలు ఉంటాయండి. మరణకరము కాని పాపములు, మరణకరముగైనటువంటి పాపములు. మరణకరము కాని పాపములు ఏంటి? బతకడానికి చేసే పాపాలు. కానీ అది ఇంకో రకమైన పాపం ఏంటి? మరణకరమైన పాపములు అంటే ఏమిటి? దేవుడు అవమానపరిచాక ఉన్న పాపాలండి. అంటే దేవుని అవమానపరచడం ఏంటి? అది బలిని మనం అవమానపరచడం. ఆయన ఇచ్చిన నిబంధన మనం అవమానపరచడం. ఎందుకంటే క్రమంకి అక్రమానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. మీ క్రమంగా ఉన్నారనుకోండి మెండైన ఆశీర్వాదాలు, అదే కానీ అక్రమంగా ఉంటే అనేక దండనలు. ఎందుకంటే మనం అందరూ చేసుకునేది ఏంటి? నిబంధన. ఆ నిబంధనకు బద్దులమై ఉండాలి. నిబంధనలో ఉంటేనే దేవుని ఆశీర్వాదం అండి, ఆ ఆశీర్వాదం. అందుకే దయచేసి ఎక్కడైనా సరే అటువంటి సందర్భాలు వచ్చినట్టు మాత్రం మన ఇంట్లో వాళ్ళైనా సరే, మన కడుపును పుట్టిన వాళ్ళైనా సరే అందులో మనం పాల్గొని తీసుకోకూడదు. యేసు రక్తం చేత కడగబడ్డామంటే అందులో ఆ బలిపీఠం మీద మన ముద్ర పడకూడదండి. మన తల్లిదండ్రులైనా సరే, మన పుట్టినటువంటి పిల్లలైనా సరే, మన బంధువులైనా సరే, ఎవరైనా సరే మనం దేవునితో నిబంధన చేసుకున్నామంటే మాత్రం ఆ తర్వాత ఆ నిబంధన పక్కన పెట్టి ఈ నిబంధనలో పాలు తీసుకుంటే ఆ శాపం మన కుటుంబానికి కాదండి, మనతో పాటు ఎవరికి తగులుతుంది? అది వంశం అంతా తగులుతుంది. ఇది తెలియక మనం ఏం చేస్తాం? ఇందులో పాల్పొంది తీసుకుంటాం, అందులో పాల్పొంది తీసుకుంటాం, ఇందులో దేవుని పెట్టినంటాం, అందులో ఆ పెట్టినంటాం. అంటే వాళ్ళు పోకూడదు, ఈయన పోకూడదు. అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఇక్కడికి వెళ్ళకపోతే దేవుడు మనతో ఉండడేమో అని చెప్పి 2 పడవలు ప్రయాణం చేస్తే అప్పుడు ఎలాగుంటుంది మన పరిస్థితి అండి? మన పరిస్థితి ఘోరంగా. అందుకని చెప్పాడు ఆయన, ఇప్పుడును రేపును 3వ నాటికి నీ బట్టలు ఉదుక్కుని సిద్ధముగా ఉండుము. అప్పుడేమోను రాతి పలకల మీద రాశారు, కోపంతో పగలగొట్టాడు. కానీ ఇప్పుడు హృదయం మీద రాస్తున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడుంది? మన హృదయం మీద ఉందండి, మన హృదయంలో ఉంది. మన ఈ హృదయాన్ని కాపాడుకున్నాం అనుకోండి దేవుని ఆశీర్వాదాలన్నీ ఇంటి నిండా ఉంటాయి. దేవుని ఆశీర్వాదం లేదు, మాకు శాపాలు వస్తున్నాయి అనుకుంటున్నారేమో, కానీ మీ హృదయానికి మీరు కాపాడుకుంటే దేవుని ఆశీర్వాదాలు మన హృదయం నిండా నింపబడతాయి. అక్కడ మెలుగుకి ఎవరు ఉండాలి? అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పాల్గొని తీసుకోకూడదు. అలా తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా దాని ఫలితం ఇక్కడే అనుభవిస్తాము. అది ఖచ్చితంగానే. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, ఎందుకంటే ఆయన చేసిన త్యాగం చూడండి. మత్తయి 26:26 చూడమ్మా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరసి తన శిష్యులకిచ్చి ఇది తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని. ఎందుకంటే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారు? తన శరీరాన్నే ఇస్తున్నారు. అదే బల్ల భోజనం. ఇది నా రక్తము,
చెప్పండి. మరియు మరియు ఆయన ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి వారికి ఇచ్చి దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల వరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇది నిబంధన అండి. మన పాప పరిహారం కోసం ఆ రక్తము కార్చారు. ఆ రక్తమే నిబంధన. మరి జీవించుతున్నామని కానీ మృతులమై, ఆ మాట ఎలాగే ఉంటుందంటే, ఆ మాట ఎక్కడంటే స్పష్టంగా ఎపిసీలు 2:1 చదవం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా ఎందుకు బతికింది అన్న దాని సూచన ఏమిటి? నేను బతుకున్నాను అని మీరు గుర్తించాలని నాలో ఏముండాలి? జీవం ఉండాలి. ఆ జీవం అవ్వడానికి ప్రభావం ఇస్తున్నారు మనకు ఇప్పుడు. ఒకసారి ఆలోచించండి. ఇందుకు శరీరం ఎందుకు మనకి? అది శరీరం ఎందుకు తీసుకోవాలి? పాపంతో చచ్చిపోయాం మనం, జీవం లేదు, బతుకుతున్నాం అంతే. ఎందుకు బతుకుతున్నాం? జీవించుతున్నాం అన్న మాటే కానీ మృతుడివే. దేని ఆశీర్వాదాలు లేవు, దేని ఉగ్రతే ఉందా మన మీద. ఎందుకంటే నిబంధన బద్దులుగా లేవు, మనం పాపంలో నిండి ఉన్నాం. కొత్త జీవం రావాలంటే ఆయన మన కోసం ఇచ్చినటువంటి ఆ శరీరాన్ని తీసుకునే వారునే ఉండాలండి. అందుకే శరీరం ఇచ్చారు ఆయన. ఇది నా శరీరము అని స్పష్టంగా ఇచ్చారండి. ఆయన ఎలాగిచ్చారు అంటే, ఆ మాట మీరు చదవాలంటే యోహాను 6:53 నుంచి 58 వరకు చదవము. 6:53 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆ రక్తము తాగితేనే గాని మీలో మీరు ఆయన తీసుకోకపోతే ఏమవుతుంది? జీవం లేని వారంగా ఉంటాం. ఆయన శరీరం ఎంత తీసుకోవాలి? రొట్టె ఎంత తీసుకోవాలండి? జీవంగా ఉండడానికి మళ్ళీ జీవం రావాలండి, నిత్య జీవానికి వారసు రావాలండి. అందుకే ఆయన శరీరాన్ని ఇచ్చారే. నా శరీరము తిని ఆ శరీరం తినాలి. నా రక్తము త్రాగువాడని. ఆ రక్తం పాప పరిహారము, ఆయన శరీరం మనకు జీవం, కొత్త జీవం అండి. ఏ మరణం అయితే మన పాపంలోంచి మరణం పొందుకున్నామో ఆ మరణంలోంచి కొత్త జీవాన్ని ఇవ్వటానికి క్రీస్తు తన శరీరాన్ని మన కోసం ఇచ్చారండి. అందుకే శరీరము రక్తము ఇది కొత్త నిబంధన. ఇంకా ముంచదు 58 వరకు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు మన జీవం కలిగి ఉండాలంటే మరి ఏం తీసుకోవాలి అమ్మా? ఇప్పుడు మనం జీవం కలిగి ఉండాలంటే ఏం తీసుకోవాలి? ఆయన శరీరము, ఆయన రక్తం. ఆ శరీరం రక్తం ఇప్పుడు దేనికి చూసినా నిబంధన అండి. అది కొత్త నిబంధన. ఆ నిబంధనకు బద్దులై ఉంటేనే, ఆ నిబంధనకు బద్దులై ఉండాలండి. ఆ శరీరం తీసుకోవాలి, రక్తం తీసుకోవాలి. అది కూడా ఎలా తీసుకోవాలి? ఎందుకంటే మనం అందులో పాల్గొని తీసుకోకపోతే చూడండి, ఇక్కడ రోమీయులను 3:23 చూడమ్మా. ఏ భేదము లేదు, ఎందుకు అందరికి కావాలా వద్దా? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా అమ్మా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. మనం ఇప్పుడు ఇలా జీవిస్తున్నామంటే
అది దేవుని కృప వల్లనే. అవునయ్యా, దేవుడు అనుగ్రహించి మహిమను ఆ శరీరం ద్వారా మనం, ఆ రక్తం ద్వారా మనం పాప పరిహారం పొందుకున్నాం కాబట్టి ఈ రీతిగానే మనం నిలిచి ఉన్నాం. ఆ ధన్యత లేని వాళ్ళు అనేక మంది చూడండి, లోకంలో చూడండి ఎలా నశించిపోతున్నారు. ఒకసారి యెషయా గ్రంథం 59 మొదటి 4 వచనాలు చూడము. 59 మొదటి 4 వచనాలు యెషయా గ్రంథం. రక్షింపనేరక ఉండినట్లు నా యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇప్పుడు దేవునికి మనకి మధ్య ఏమవుతున్నాయి? మన పాపములు అన్ని తొలగించడానికి ప్రభు వచ్చారు. మరి ప్రభుకు లోబడ్డాం అనుకోండి, ఆయనే మా దేవునికి మనకి ఉన్నటువంటి మధ్యన ఉన్న అన్ని కూడాను ఆయనే పరిష్కరిస్తారు. ఆ మాట మీరు 2 తిమోతిలో 2:4 ఉంటుందండి. మధ్యవర్తిగా వచ్చారండి, మన పరిహారం చేయటానికి వచ్చారండి. 2:4 సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు మొదటి తిమోతి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుకున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కరే. ఎందుకు మధ్యవర్తి ఎందుకు కావాలండి మనకి? ఇద్దరి మధ్యలో సమాచారం. ఇంతకి ఇద్దరి మధ్య మధ్యవర్తి ఎందుకు? ఒక ఒప్పందంలోకి రావటానికి. ఎందుకంటే ఇద్దరు మయ్య ఏదైనా తగాదా వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరు సమాధానం రావాలంటే మయ్యని ఎవరు ఉండాలి? దేవునికి మనకు సమాధానం లేదు, ఎందుకంటే మన పాపంలో ఉన్నాం. పాపాన్ని ద్వేషించేవాడు దేవుడు. మరి దేవుని దగ్గర సమాధానం రావాలంటే యేసయ్య వచ్చారు. ఆయన అంటున్నారు, ఇప్పుడు అందరూ రక్షణ పొందుకుని సత్యమునందు అనుభూజ్ఞానం గల వారి ఉండినట్లుగా దేవునికి మనకిని మధ్యవర్తి కింద ఒక్కడే ఆయన క్రీస్తు అనే నరుడు ఈయన అందరి కొరకును విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలములో యందు ఇయ్యబడును. మరి ఈ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఈ సమాధానం కనుక మనం పొందుకోకపోతే మన కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో మనం ఎంత మొరపెట్టినా సరే ఆ మొర ఎక్కడే చేరదు? విన నేరకుండినట్లు నా చెవులు మందం కాలేదు, రక్షించ నేరకుండినట్లు నా హస్తము కురస కాలేదు నీకును మీ పాపములు అడ్డుగోడగా ఉన్నవి. మీకును మీ దేవునికి మధ్యన మీ పాపములే అడ్డుగోడ కింద ఉన్నాయి. ఈ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏ విధంగా మనకి అక్కడ రక్షణ వస్తుందండి? మనకి ఇంకా రాదు, రోజు రోజుకు దూరం. అందుకే నిబంధన బద్దులుగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చారు, ఆయనే నిబంధనగా వచ్చారు. ఆయనకు లోబడ్డాం అనుకోండి, అదే మనకి ఆశీర్వాదం. ఎప్పుడైతే మనం నిబంధన బద్దులుగా లేకపోతామో మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందంటే అక్కడికి నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుందండి. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు. ఎందుకంటే ఒక రుణం తీర్చాలంటే రుణం తీర్చలేదు అనుకోండి, వాళ్ళు ఎలా చూస్తారు? బానిసలుగా మార్చుతారు. అప్పులు వాళ్ళు ఎక్కువ రుణాలు తెచ్చుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏమన్నా పడాలి, వాళ్ళు ఏం చేసినా అనుభవించాలి, తప్పదండి. బానిసలు ఆ బానిసల్లోకి వెళ్ళిపోతామండి. అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదంటే సత్యమునందు అనుభవ జ్ఞానం కలిగిన వారమునై మనం ఉండాలండి. ఈ లోకంలో ఎలా జీవించాలి? మనం సత్యమునందు అనుభవ జ్ఞానం కలిగిన వారమునై. ఆ మాట ఎందుకు? అనుభవ జ్ఞానం అంటే ఏమిటి? ఏవో మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏం విడిచిపెట్టాలో, ఏమి పొందుకోవాలో,
అనుభూజ్ఞానం కలిగి ఉండి మనం జాగ్రత్త పడేవారునే ఉండాలి. ఉండాలి. అందుకే ఆయన జీవాన్ని పొందుకోవాలంటే ఆయన శరీరాన్ని తీసుకోవాలి. మరి పాప పరిహారం పొందాలంటే ఆ రక్తాన్ని తీసుకోవాలి. ఈ రెండింటి ద్వారా మనం ఏం చేయాలి? దేవునికి లోబడుతున్నామని మనల్ని మనం దేవునికి అర్పించుకునే వారునే ఉండాలి. అదే భయము భక్తితోను విధేయులై దేవుని బల్లభోజనంలో పాల్గొని తీసుకుని ఆయనతో కలిసి ముందుకెళ్లే వారునే ఉండాలి. ఆయన అంతగా వచ్చి మత్తయి సువార్త 20:28 చూడమ్మా. అలాగే మనుష్య కుమారుడు పరిచారము ఆయన పరిచారము చేయించుకున్నటకు లేదు కానీ చూడండి, పరిచారము చేయుటకు. ఇప్పుడు ఆయన మీ ఇంటికి వస్తున్నారంటే ఒక కూటం పెట్టుకుంటున్నారు. మీరు కూటం పెట్టుకుంటాం వాటికి అర్థం ఏంటి? ఆయన మీ ఇంటికి వస్తాను అంటున్నారు. చేర్చుకునే మనసు ఉన్నదా? లేకపోతే ఆ ఖర్చు మీరు భరించలేమనుకోవాలా? ఆయన మన సేవ పొందుకోవటానికి ఆయన ఈ లోకానికి రాలేదండి. మన పాపాలు కడగటానికి వచ్చాడు. మన ఇంట్లో ఉన్న మురికిని కడగటానికి ఆయన వచ్చారు. ఆయన అంటున్నారండి, నీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చెయ్యటానికే వచ్చాను. ఆయన మన హృదయంలో చేర్చుకున్నామనుకోండి, మన హృదయంలో మురికినంతా కడుగుతారు. అక్కడ కూడా మనకి సిద్ధంగా లేమనుకోండి, మన హృదయంలో మురికి ఎవరు కడుగుతారు? ఇంకా అనేక జనుల కొరకు ముసదమ్మ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము కింద తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. హల్లెలూయా. అదేనండి, దేవుని చేర్చుకున్నాం అనుకోండి, మన ప్రాణాన్ని బదులు తన ప్రాణాన్ని అడ్డు పెడతారు. ఇంతకు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. అందుకే మన ప్రాణం బదులు ఆయన ప్రాణం అడ్డు పెట్టి మనల్ని కాపాడతాడు. అందుకే నిజమైన మీరు పాడుకుంటారు కదా, నిజమైన స్నేహితుడని. ఆయనేనండి. ఆయన మీద ఆనుకున్నాం అనుకోండి, నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. నమ్మాలి నమ్మి మనం ఆయన పాల్గొని తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం చెల్లించవలసింది ఆయన చెల్లిస్తారు. ఇక్కడ మనం రుణం దేవుడు చెల్లించాలి, అంటే ఏసే చెల్లించాలి. ఏసే చెల్లించకపోతే మనం రుణస్థులమేనండి. అన్నమాట ఏబు గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది. చూడండి అన్నమాట 33:24 చూడమ్మా. దేవుని వాణి యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా ఎవరు నడిపించారు? అమ్మా, దేవుడు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాణిని విడిపించును. దేవుడు వాణి యందు కరుణ చూపి పాతాళములో వెళ్ళిపోకుండా విడిపించాడు. వాణిని విడిపించారు. అంటే ఏ రీతిగా విడిపించారు? ఆ రుణం తీర్చడానికి ఏం చెల్లించారు? ఆయన తన రక్తం, తన ప్రాణం. అమ్మ స్పష్టంగా లేవి గణంలో చదివాం కదండి. అవునయ్యా. పాపానికి పరిహారం ఏమి ఇవ్వాలి? రక్తము. ఆ రక్తం ఏ రక్తం ఇవ్వాలి? పరిశుద్ధ రక్తము. ఆ పరిశుద్ధ రక్తము కింద తానే ఈ లోకానికి వచ్చి, అంటే రక్తం అంటే ప్రాణం అండి. అంటే పరిశుద్ధుని యొక్క బలి ఖచ్చితంగా అర్పించాలి. ఆ బలి కింద తానే మన కోసం బలి అయ్యి, ఒక పరిశుద్ధుడు ఒక పాపి కోసం బలి అయినప్పుడు ఆ పాపికి విడుదల వస్తుందండి. ఆయనే వచ్చారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అన్నమాట, అతనికి చెందినటువంటి రుణం తీరిపోయింది, దానికి పరిహారం కింద నేను పొందుకుని ఉన్నాను, అతడు విడుదల పొందుకున్నాడు. ఆ సాక్ష్యం ఎక్కడ రావాలి మనకి? రేపు తీర్పులో రావాలి. పరిహారం చెల్లించబడింది.
ఎందుకంటే పరిహారం చెల్లించక చూడండి. హోషేయ గ్రంథం 13 అధ్యాయంలో 12 వచనం చదువు. అదవుతుందో లేదు అడగండి వాక్యం అయ్యా. ఎంతయ్యా? 13:12. ప్రసూతి వేదనలో కలిగినట్టుగా అతనికి వేదన పుట్టను. ఒక నిమిషం హోషేయ గ్రంథం 13:12. అది కాదు, ఇది ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది. నా యొద్ద, ఇంతకీ మన దోషం ఎక్కడ ఉంది? ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి నా యొద్ద ఉంచబడి ఉన్నది. అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ఇంతకీ మరి పాపాలన్నీ ఎక్కడ ఉన్నాయండి? దేవుని. మీరు ఇప్పుడు మాట్లాడిన మాట మీరు మర్చిపోవచ్చు, కానీ మీ ఖాతాలో భద్రంగా ఉంటదండి. ఎక్కడికి వెళ్దు, దొంగలు పట్టుకెళ్ళరు, మాయమైపోదు. మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి క్రియ దేవుని యొక్క భద్రంగా ఉంటుంది. మంచి అయినా సరే, చెడైనా సరే. అమ్మ స్పష్టంగా మాట్లాడుతుంది. చదువమ్మా. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా, ప్రసూతి వేదనలు పడినట్లుగా అతనికి వేదన పుట్టును. వారికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. అమ్మా, బుద్ధి లేని వాడై. ఇంట్లో పాపం ఉంటే ఏం జరుగుతుంది? వృద్ధిలోకి రావండి. చేయవలసింది చెయ్యం, చేయకుండా పనులు చేస్తాం. అయినను మనకి ఏది మంచో అది చెయ్యం. చేయలేని పనులు, చేయకూడని పనులే చేస్తాం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఆ స్థితిలో ఉన్నప్పుడే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి కలవరి శిలువ మీద యాగమయ్యి రక్తాన్ని, తన శరీరాన్ని మన కోసం చిందించి ఆ నిబంధన మన కోసం చేశారండి. ఆ నిబంధనలో మన బద్దులుగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మన హృదయంలో మార్పు వస్తుందండి. అంతే, మన హృదయంలోనే ఆయన నూతన నిబంధన రాశారండి. కొత్త నిబంధన ఎప్పుడు కూడాను బుక్కులో కాదండి, హృదయంలో ఉంటుంది. ఇది హృదయపూర్వకంగా బలబోధన తీసుకోకుండా మనం బుక్ చదువు బలబోధన తీసుకుంటే పనికిరాదండి. ఎందుకంటే కొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? ఓ మరణమా, మృత్యువు నుండి వారిని రక్షించుము. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు. చూడండి, ఆయన ప్రాణం పెట్టారు కానీ బాధపడలేదండి. ఆ మరణం జయించాలంటే ఖచ్చితంగా మనం దేంట్లో పాల్గొని తీసుకోవాలి? ఆ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనే ఈ బల్లభోజనం అండి. మరి ఈ బల్లభోజనాన్ని మనం నిర్లక్ష్యంగా తీసుకుంటే దాని ఫలితాలు ఎలాగుంటాయి? ఇక్కడ అదే యోహాను 6:53 చదివారు కదమ్మా. ఇందాక 6:35 చదువు. ఇప్పుడు అందుకు యేసు వారితో వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. జీవాహారము, దేవుని వాక్యం దేని చూసినండి? జీవాహారం అండి. మనం జీవిస్తున్నాం అంటే దేవుని వాక్యం వల్లేనండి. చాలా మంది అనుకునేది ఏమిటంటే అన్నం వండుకు తింటే బతికేస్తాం అనుకుంటాం, లేదా పళ్ళు పలహారాలు తీసుకుంటే బలంగా వస్తుంది అనుకుంటాం. ఎందుకంటే ఈ రోజులు చూస్తుంటేనే ఇప్పుడు మా వాడు ఏం చేస్తాడంటే పొద్దున్నని ఈ విత్తనాలు నానబెడతాడు అంటే రాత్రి పడుకుందాం, పొద్దున్నే తినేసి వెళ్ళిపోతాం. బలం ఇది మనకు బలం ఇస్తుందా? దేవుని మాట బలం ఇస్తుందా? పని చేయాలంటే బలం కావాలి. కాబట్టి ఆ నిబంధన పెట్టుకున్నాడు కాబట్టి నిబంధనలో పాల్గొని తీసుకుని శుభ్రంగా నానేసుకుని తింటున్నాడు. రోజు కిందని అని మొత్తం నూడిల్స్ మొత్తం ఎన్ని ఉంటాయని అన్ని రకాలను
నానేసుకుని తింటూ ఉంటాడు, బలం మంచిదే. కానీ దానికన్నా ప్రాముఖ్యం ఏంటి దేవుని మాట అంటే ఒక మాటేనా? కాదు, దేవుని నోట అనేక విధాలుగా దేవుడి మాటలు ప్రతి మాటని కూడా మనం రాత్రి పడుతుంది ఎప్పుడే భద్రం చేసుకుని ఉదయానికి మనకి దానికి ఆహారం కింద మారే విధంగా మనం దాన్ని తిని మనం జీవాన్ని పొందుకునేవారు ఉండి ఆ శ్రద్ధ ఉండాలి, ఆ విధి ఉండాలి మనకి. నేను జీవాహారమును నన్ను తినువాడు చనిపోయినడో బ్రతుకును. ఇంకా 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 చదవండి. నా యందు విశ్వాసం ఉంచు, ఆ, నా యందు విశ్వాసం ఉంచువాడు ఆ, ఎప్పుడు దప్పిగొనడు. ఆ. మీరు నన్ను చూసి ఉండునను విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, ఆ. నా ఎదుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. నా యొద్దకు వచ్చాడు ఏ మాత్రం ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఎప్పుడును దట్టుకు మన హృదయం ఎప్పుడు కూడాను దేవుని కోసం పరితపించే విధంగా ఉండాలి. అదే ఆశీర్వాదం. జీవిస్తున్నాం రైటే, కానీ ఆ జీవం కనపడాలంటే మనలో ఏముండాలి? ఆ? ఈ ఈ లోకంలో మనం ఎలాగున్నాం? అందుకే ఓ సంఘం గురించి ఓ మాట రాయబడింది, నీ జీవించుతున్నావు అన్న మాటే గాని మృతుడవే. నువ్వు మృతుడివే. లోకంలో జీవం ఉన్నట్టు కనపడుతుంది, కానీ దేవుని ఆశీర్వాదాలు లేవు. అవును, ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన. జాగ్రత్తగా ఉండాలండి. దేవుని శరీరాన్ని తీసుకుంటున్నాం, దేవుని రక్తాన్ని తీసుకుంటున్నాం, అది మనకి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంతో కుటుంబం నింపబడాలండి. పాప పరిహారం క్రీస్తు రక్తం. ఏ విషయంలో మనం మృతులుగా మారిపోయామో మన జీవం రావాలంటే క్రీస్తు శరీరం అండి. శరీరం తీసుకుంటేనే జీవం వస్తుంది, రక్తం తీసుకుంటేనే పాప పరిహారం వస్తుంది. ఈ రెండు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇష్టానుసారంగా తీసుకోకు. ఇష్టానుసారంగా అంటే ఏమిటి? భయము లేకుండా, భక్తి లేకుండా, సమయం లేకుండా, సందర్భం లేకుండా ఎలా పడితే అలాగా, ఎలా పెడితే అలాగా, ఎలా ఏ ఆలోచనతో ఎలా చేది ఇది ఇష్టానుసారంగా తీసుకున్నాం అనుకోండి, అది శాపమే కూర్చుంటుంది. ఇష్టానుసారంగా తీసుకోకూడదు. భయము భక్తి లేకుండా తీసుకోకూడదండి. తీసుకోలేదనుకోండి పాప పరిహారం లేదు. నాకు భయం లేదు కదా, నేను తీసుకున్నాను అనుకో, పక్కన కూర్చున్నాం. చాలా మంది ఏమన్నారంటే, అయ్యా మాకు మనసు బాగాలేదు కానీ మీరు ఈ వారం తీసుకోం, కానీ వచ్చే వారం తీసుకుంటాం. అంటే ఈ వారం రోజులు శాతంతో తిరిగేద్దామా? అంటే ఈ వారం రోజులు జీవం లేకుండా బతికేద్దామా? ఎందుకంటే ఆలోచించండి, పాప పరిపక్వం అయిపోతే, అది రాలిపోతే ఎక్కడికి వెళ్ళాలి మనం? పాపం పరిపక్వం అవ్వకుండా రాలిపోకుండా మనం జాగ్రత్త పడాలా? పాపంలో ఉండి పరిపక్వం అయ్యి అది రాలిపోతే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేనిని నిర్లక్ష్యం చేసుకోవచ్చు, కానీ ఈ విషయంలో నిర్లక్ష్యం చేసుకుంటే మాత్రం ఏనాడు కూడా మనం అక్కడ సమాధానం పొందుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే పౌలు అంటున్నాడు అన్నమాట. ఆ మాట చదవాలంటే మొదటి కొరింథీయులు చూడు, మొదటి కొరింథీయులు 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు రొట్టె తీసుకుంటున్నాం. ఎంతవరకు మనం కృతజ్ఞతలు చేస్తున్నామండి? మనం వేసే సింహాసనం మీద ప్రభుని ఆశీనం చేస్తున్నామా? అని సింహాసనం వేయటం లేదా? స్తుతులు బలభోజనం తీసుకుంటున్నాం. ఒక పాట, లేదా ఒక శుద్ధి, ఒక ఆరాధన అంటే దేవుని సింహాసనం మీద కూర్చోబెడుతున్నామా? కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? దీనిని విరచి
ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకి దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన, ఇక్కడ చూడండి గమనించండి, దేవుని వాక్యం వినకుండా దేవుని స్తుతించకుండా బల్ల భోజనంలో పాల్గొని తీసుకోకూడదు. వాక్యం విన్న తర్వాతనే దేవుని స్తుతించిన తర్వాతనే బల్ల భోజనాలు పాల్గొని తీసుకోవాలి. ఆడావిడిగా వచ్చి బలభోజనం తీసుకుని ఊరు వెళ్ళిపోతాను లేకపోతే వేరే పనులకి వెళ్తాను అనుకుంటే తీసుకోకూడదు. శరీరం తీసుకోవాలి, దేవుని వాక్యం తీసుకోవాలి. ముందు కృతజ్ఞతాస్తుతులు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు, ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఏం చేయాలి మనం? కృతజ్ఞతాస్తుతులు. వాక్యం, ఆ వాక్యం ఆహారం మనకి జీవాహారం, అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రక్తం తీసుకోవాలి. ఇది మరి క్రమం అండి. నా రక్తము వలన కొత్త నిబంధన, నా రక్తం వలన కొత్త నిబంధన దీనిలోనిది త్రాగునప్పుడెల్లా జ్ఞాపకము చేసుకొనుటకై, త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో తీసుకున్నప్పుడు అదే ప్రార్థన. అయ్యా నీ రక్తంతో కడగండి, అయ్యా మా పాపాలు కడగండి, మా అపరాధాలు కడగండి, దోషాలు కడగండి, అయోగ్యులము, ఈ లోకంలోనూ పాపభారాలు మోస్తున్నాం, మమ్మల్ని రక్షించండి, విమోచించండి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగుతూ బాలభోజనంలో పాల్గొని తీసుకోవటమే పాప పరిహారం. అంటే పాపం యొక్క విషయంలో జాగ్రత్త పడుతూ ప్రార్థన పూర్వకంగా మనం ఒప్పుకుని వాటిని ఇడిసిపెట్టి ఒప్పుకుని దాన్ని తీసుకోవడానికి సిద్ధపడాలి. ప్రచురించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి. అయోగ్యంగా అంటే ఏమిటి? అది ప్రభు శరీరం అని గుర్తించకుండా, అది ప్రభు రక్తం అని గుర్తించకుండా, అందరూ తీసుకున్నారో మనం తీసుకుందాం, దాని విలువను గుర్తించకుండా తల ఎత్తుకుని తీసుకునే వారి కింద, అని వినయం లేకుండా, విధేయత లేకుండా, లోబడకుండా మనం తీసుకుంటే, అవిధేయులుగా తీసుకుంటే ఏం జరుగుతుంది? ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. ఇందుకు అపరాధులకి ఏమేస్తారు? అదే మరణదండన. కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఆ నిబంధన బద్దులు మనం నిబంధనలు ఎలా పాల్గొని తీసుకుంటున్నాం, ఎలా ముందుకు వెళ్తున్నాం, ఏ విధంగా వెళ్తున్నాం, విధేయతతో తీసుకుంటున్నామా, తీసుకునే విధంగా తీసుకుంటున్నామా, తీసుకోని విధంగా తీసుకుంటున్నామా, ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలండి ఇప్పుడు కూడా. అందుకే తీసుకునే ముందు ప్రార్థన ముఖ్యం. అయ్యా నేను అవిధేయుడిగా ఉన్నాను, దయచేసి నా హృదయాన్ని మార్చండి, మా హృదయాన్ని పరిశుద్ధపరచండి, మీరే మమ్మల్ని నడిపించండి, నీ ఆత్మతో క్రియలు జరిగించండి, మా పాపములన్నీ ఒప్పుకుంటున్నాం, దయచేసి ఒప్పుకునే మనసును దయచేయండి, మమ్మల్ని విమోచించండి, రక్షించండి. అల్పులుగా ఉన్నాం, అయోగ్యులుగా ఉన్నాం, యోగ్యత లేని వారం, దయచేసి మమ్మల్ని క్షమించండి. పరిపూర్ణంగా దేవుని మీద మనం ఆధారపడి విధేయత కలిగి ఎప్పుడైతే దేవుని బతుమాలుకోవడం మొదలు పెడతామో ఆ యొక్క ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తే తన ఆత్మ చేతే తన శరీరాన్ని ఇస్తారు, రక్తాన్ని ఇస్తారండి. ఏమాత్రమో దాన్ని లక్ష్యం పెట్టకుండా మన ఇష్టానుసారంగా తీసుకుని, ఎందుకంటే ఎంత జ్ఞానవంతులుగా మారుతున్నాం అంటే ఒక సందర్భంలో మాకు అనుభవమైంది. అయ్యా మా అబ్బాయి ఇంటికాడ ఉన్నాడు కానీ ఇప్పుడు వస్తాడు, ఈ లోపల స్నానం చేస్తాడు, మీరు గ్లాసులో పోసిస్తే ఇంటికి వెళ్ళి మా అబ్బాయికి ఇస్తాను.
అమ్మా? ఆమె ఏం చెప్పాలి, ఎలాగ ఇవ్వాలి, అసలు ఏమి చెప్తే ఆమెకు అర్థమవుతుంది. అదేనమ్మా, రొట్టి ద్రాక్ష రసం ఎలా తీసుకోవాలి, వాక్యం వినాలి. అదే అదే అవిధేయత, భయము భక్తి లేకుండా, విధేయత లేకుండా, వినయం లేకుండా, ప్రభు చర్యలు గుర్తించకుండా, ప్రభుకు లోబడకుండా, ఆ నిబంధన బద్దులుగా లేకపోతే ఆ నిబంధనలో మనం ఒప్పుకోకపోతే అది వేరు. ఒప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దాని ఫలితాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే సంతకం పెట్టారు, తెలియకుండా పెట్టాము సంతకం. కాలంలో ములిగాం, అన్ని తెలియకుండా ములిగామా? ఎందుకంటే దుఃఖకరమైన విషయాలు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, నష్టపోతాం. ఎవరు నష్టపోతాం? మనమే నష్టపోతాం. ఆయన అందుకోసం రాలేదు, జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే పౌరులు అంటున్నాడు, ఇది ఈ ప్రభు వల్ల పొంది తిని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం దేవునితో నడుచుకున్నాం, నడుచుకుంటూ కాదండి. అనేక విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన మీద ఆడుకున్నాం అనుకోండి, ఆయన ఆత్మ నడిపిస్తుంది. కేవలం మనం ఉండవలసినది విధేయత, మమ్మల్ని నడిపించండి. నువ్వు అయోగ్యులుగా ఉన్నాను, నడిపించే దేవుడిగా ఉన్నావు, నువ్వే నడిపించాలని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుడి మీద అనుకుంటామో అప్పుడే ఆయన మనకి నూతన జీవం ఇస్తాడు. అందుకే ఆయన ఓ మరణమా ఎక్కడ, ఓ మరణమా ఈ విజయం ఎక్కడ, పాతాళానికి వెళ్ళిపోతామో నేను వెళ్ళాము అక్కడే. ఆ స్థితిలో ఉన్నా సరే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే రక్షించకపోయేదాన్ని ఎందుకు రక్షించడానికి వచ్చాడు. అందుకే మనం జ్ఞానంగా ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నాము, ఇక్కడ మనం జ్ఞానంగా లేవనుకోండి ఖచ్చితంగా మోసపోతాం. ఇక్కడ పరిస్థితులు మారితే మనం మారిపోవడం ఏనాడు కూడా. ఎందుకంటే దేవుని విషయాల్లో మాత్రం అజాగ్రత్త ఎప్పుడు పనికిరాదు. ఎందుకంటే పల్ల భోజనం వచ్చి దేవుడు వాక్యం ఉంటుంది, ఆరాధన ఉంటుంది. ఎప్పుడు కూడా విశ్రాంతి అనేది జాగ్రత్తగా చేసుకుంటేనే దాని ఆశీర్వాదం ఉంటుంది. విశ్రాంతిలో ప్రవేశించడం. ఇది విశ్రాంతి వల్ల మనకి అర్థం ఏమిటి? నేను శుక్రవారం మాట్లాడిన వారు ఎన్నడూ విశ్రాంతిలో ప్రవేశించారని ప్రభు అన్నారు. మరి విశ్రాంతిలో ప్రవేశించకపోతే ఎక్కడ ప్రవేశిస్తారు వారు? విశ్రాంతి దినం అంటే పరలోకంలో ఉండే రోజు జ్ఞాపకం చేసుకోవడం. ఈ విశ్రాంతిలో పాల్గొని ఉంటేనే ఆ విశ్రాంతిలో పాల్గొని ఉంటున్నాయి. ఇంకా విశ్రాంతి ఏం చెప్పకపోతే మీరు అన్నాడను నా విశ్రాంతిలోను ప్రవేశింపద కుందురు గాక. ఒక మాట దొరికితే వాళ్ళందరూ ఎక్కడ తిరిగారు? లోకంలో. దేవుడు కూడా 40 సంవత్సరాలు కూడా ఉన్నాడు, చెయ్యి పెట్టి నడిపించాడు. కానీ దేవుడు చూసాడా, అవసరాలు చూశాడు. పక్కనే దేవుడు ఉన్నాడు, కానీ ఆయన దేవుడు చూసారా? అవసరాలు చూసుకున్నారు. కనుక ఆయన విషయాలు పొంది మీరు అందరూ నా విశ్రాంతిలో ప్రవేశించకుందరు కాక అంటే ఆయన ఉన్నట్టే పరలోకం విశ్రాంతి. అది కోల్పోతే ఇంక మనం ఎక్కడికి వెళ్ళాలి? అది ఇవ్వడానికి, అది జ్ఞాపకం చేయడానికి విశ్రాంతి ఏమన్నారు. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే పరలోకం కోసం మనం వచ్చాం. అది ఎలా ఉంటుందో తెలుసుకునే విధంగా మనం నడిపించడానికి ఆయనే మనతో మాట్లాడతారు. ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళకూడదు మనం తెలుసుకునే విధంగానే ఆయన ఆత్మజాలం మనం నడిపించడానికి ఆయన మనలో క్రియేట్ చేస్తారు. అందుకే విశ్రాంతి అంటే పరలోకానికి వెళ్ళే విశ్రాంతి. అందుకే విశ్రాంతి అంటారు. అక్కడ పనులు ఉండవు, ఏడుపులు ఉండవు, ఆకలి ఉండదు, తప్పికులు ఉండవు. ఆ మాట రాయబండి కదండి. అది విశ్రాంతి. అక్కడ ఉండేదాన్ని సాదృశ్యమే ఇక్కడ. ఇక్కడ మనం ఏం చేయాలి?
అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారు? అక్కడ అందరూ దేవుణ్ణి ఆరాధించారు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని ఆరాధించి గణపరుచుకునే వారు ఇది జ్ఞాపకం చేసుకోవడానికి పర్వతం. నీ రకంగా కనపడ నీ నిబంధన లోపడ్డాం. ఇప్పుడు నిబంధనలో మీ పాల్గొని తీసుకుంటున్నాం. మళ్ళీ అవిధేయత ఉంటే తీసివేయండి, రక్తం కడగండి. మా బలహీనతలు బట్టి నేను ఉన్నాం. వాళ్ళ జీవం రావాలి. జీవం రావాలని శరీరం ద్వారా మాకు జీవింపజేయండి. ఈ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి అని మనం దేవుడు అర్పించుకుని దేవుడు సహాయం కోరుకునే వారు దేవుడు సహాయం కోరుకోవాలి. కోరుకున్నాం అనుకోండి ఖచ్చితంగా దేవుడు మనకు విడుదల ఇస్తాడు. నూతన ఆశీర్వాదాలు అంటే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఆ పరిహారం అందింది అని ఇందాక ఏడు గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ విడుదల పొందుతున్నారు. ఆ పరిహారం అందింది అన్నారు. ఖచ్చితంగా పరిహారం మీద ఎవరు వచ్చారు అంటే దేవుడు ఇచ్చిన వాక్యం ఏం చేస్తారు?